హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. టీ టైం. చిట్టి అందరికీ టీ పెట్టి తీసుకొచ్చాడు. విశిష్ట, వైషు పైన టెర్రస్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వైషు టీ తీసుకుని, అక్క, ఈ చిట్టి నిన్ను డేంజర్ మేడం అంటున్నాడు అంటూ కొరకొరా చూసింది. విశిష్ట నవ్వుతూ, తెలుసు, ఆ మేరకు తనని ఇబ్బంది పెట్టాలే అన్నది. చిట్టి ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయాడు. అక్క, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజం చెప్పాలి అన్నది సీరియస్గా. అడుగు. ఇప్పుడు నిన్ను చూస్తే సంతోషంగా ఉన్నావని అర్థమవుతోంది, కానీ ఏదో తెలియని భయం, అది ఇంకా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో కనిపిస్తున్నావు, ఎందుకు అని అడిగింది. కనిపెట్టేసింది, ఇది మామూలుది కాదు అని విశిష్ట అనుకుంటూ, నీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్ అన్నది. నేను కంఫర్ట్ గురించి చెప్పడం లేదక్క, నువ్వు ఎందుకో కానీ టెన్షన్ పడుతున్నావు, నాకైతే అతని మీద ఇంకా డౌటే అన్నది సీరియస్గా. ఎవరు? అదే మీ ఆయన అంటూ సాగదీసింది వైషు. చూడు వైషు, మనం చూసేదంతా నిజం కాదు అప్పుడప్పుడు. మరి నీకు ఏం తెలుసని అసలు ఆ రోజు పెళ్లిలో చూడటమే కానీ ఆ తర్వాత చూడలేదుగా. సరే, నీకు ఆయన మీద గౌరవం పెంచాలనో, అభిమానించాలనో, లేక జాలి పడాలనో చెప్పడం లేదు. తను మనలాగా పేరెంట్స్ దగ్గర పెరగలేదు అంటూ వీరా గురించి చెప్పబోతుంటే, రామ్ గురించి కాదు. విశిష్ట ఫోన్ రింగ్ అయింది. కాల్ ఫ్రమ్ డాన్. అది చూసి విశిష్ట మొహంలో హ్యాపీనెస్ వచ్చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళి, ఏంటో సడన్గా నేను గుర్తొచ్చాను అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని. ఏం చేస్తున్నావు జాన్ అని అడిగాడు ఎంతో ప్రేమగా. హాయ్ హాయ్, హౌ క్యూట్, ఎంత లవ్లీగా అడుగుతున్నాడు అని మురిసిపోతూ, పైకి మాత్రం ఏముంది, నిన్ను దుబాయ్ వెళ్లకుండా ఎలా ఆపాలి అని తింకుతున్నా అన్నది. జరిగే వాటి గురించి ఆలోచించు, జరగని వాటి గురించి ఎందుకు అంతలా ఆలోచించడం అని అడిగాడు నవ్వుతూ. అబ్బా, నువ్వలా నవ్వుతుంటే దుబాయ్ ఏం కర్మ, చంద్రమండలానికైనా వచ్చేస్తా అనుకుంటూ ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. ఏంటి, నా నవ్వుకి పడిపోయావా అని అడిగాడు. అయ్య బాబోయ్ అనుకుని, అంతలేదు విశిష్ట ఇక్కడ, నేను చాలా స్ట్రాంగ్. అవును, అర్థమైంది, ఎంత స్ట్రాంగ్ కాకపోతే నా ఫోన్ కోసం వెయిట్ చేస్తావు, నా గొంతు విని ఎంత సంతోషిస్తావు, నేను నవ్వితే ఎంత సంబరపడతావు, ఇంక నేను పక్కనే ఉండి ఏదైనా చేస్తే ఈజీగా పడిపోతావేమో. చిచి, మరీ అంత వీక్ కాదు. ఇప్పుడేంటి, నేను సంతోషిస్తా, సంబరపడిపోతా అంటూ తెగ ఊహించుకుంటున్నావు. మరి నువ్వు నా కోసం అన్నీ మానేస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటానో తెలియదా అని అడిగింది. నేను అన్నీ మానేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని, నేను నా ప్రొఫెషన్ని, ఇన్కమ్ని, కోట్ల రూపాయల్ని వదిలేస్తే నేను హ్యాపీగా ఉండలేనే అన్నాడు. ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతో కొనలేము, ఆ విషయం నీకు తెలుసు. నేను నీ ప్రేమకి, కేరింగ్కి, డేరింగ్కి, ముఖ్యంగా నీ యాటిట్యూడ్కి ఫిదా, నీ డబ్బుకి కాదు అంటూ కాల్ కట్ చేసింది. వీరా నవ్వుకుని, నాకు తెలుసు జాన్, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు, నేనంటే నీకు ప్రాణం, అది చాలు నిన్ను నాతో తీసుకెళ్ళడానికి. అంతకన్నా ముందు నిన్ను ఇబ్బంది పెట్టాలని, కష్టాల్లోకి తొయ్యాలని చూసిన వాళ్ళ సంగతి చూస్తాను అనుకున్నాడు. విశిష్ట కోపంగా కిందికి వెళ్ళడం చూసి, పిచ్చక్క, నాకు తెలుసు, నువ్వు ఆ రౌడీతో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు అనుకుంటూ వైషు తన వెనకే వెళ్ళింది. నైట్ 8 అవ్వగానే విశిష్టకి టెన్షన్ మొదలైంది. డాన్ వస్తే ఏమంటాడో వైషుని చూసి అనుకుంటూ వంట కంప్లీట్ చేసి అందరినీ పిలిచింది. వైషు అండ్ కో వైపు చూస్తూ, అక్క, వీళ్ళందరికీ ఇంకేమీ పని పట్టలేదా, నీకు బాడీ గార్డ్స్ అనే వంకతో ఇక్కడే ఉండి నీ చేత హ్యాపీగా అన్నీ వండించి తినడమే పనిగా పెట్టుకున్నారా అని అడిగింది వెటకారంగా. అండ్ కో ఒక్కసారి కోపంగా చూసేసరికి, ఓయబ్బో, నాకు మీ ముగ్గురు గుర్తే, ఈ బండోడు సింహ ఆ రోజు పెళ్లిలో మా వాళ్ళందరినీ ఎలా కొట్టాడు, పాపం మా ఆఫీసు స్టాఫ్లో 2 కుట్లు పడ్డాయి, ఇంకా నువ్వు అప్పుడు బక్కగా ఉండేవాడివి, ఈ 2 నెలలు మా అక్క చేతి వంట తిని దున్నలా పెరిగావు, ఇంకా ఈయన అన్న అంటూ ఇక్కడే అతుక్కుపోయాడు అన్నది. చిట్టి మాత్రం నవ్వు ఆపుకుంటూ వాళ్ళ వైపు చూశాడు. వైషు, ప్లీజ్ అలా అనొద్దని చెప్పానా, నువ్వు పద అంటూ తనని తీసుకెళ్తూ, చిట్టి, అన్న వాళ్ళకి పెట్టి నువ్వు తినేసేయి అంటూ వెళ్ళింది. చి, ఏంట్రా ఈ బ్రతుకు, చిట్టిగాడికి మనకు తేడా లేకుండా పోయింది. ఆ పిల్ల అనడం కాదు, కానీ అందులో అంతో ఇంతో నిజముంది అన్నాడు సింహ సీరియస్గా. చిట్టిగాడు మూతి తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు, పిల్ల టింగర్ది,
తనేమీ పర్మనెంట్గా ఉండదు అంటూ కాలి సర్ది చెప్తుంటే సుబ్బు తన బాబు సొమ్ము తింటున్నట్టు ఎన్నేసి మాటలంటోంది. విశిష్ట మొహం చూసి వదిలేశా అంటూ చిట్టి వైపు చూసి రేయ్ ఆ చికెన్ ఫ్రై అందుకో అంటూ కోపంగా అరిచాడు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆ మేడం అనగానే గట్టిగా ఇవ్వకుండా నా మీద ఎగరటం ఏంటో అంటూ గొనిగాడు చిట్టిగాడు. రేయ్ వీర వచ్చేవరకు తన ఆటలు సాగేది, వాడు రాగానే చూడండి అంటూ తినడం మొదలుపెట్టాడు కాళీ. పైన వైషు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను నీకోసం డిన్నర్ తీసుకొస్తా అంటూ కిందకి వెళ్ళింది విశిష్ట. అండ్ కోతో సారీ తను చిన్న పిల్ల, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా తెలియదు అన్నది బాధగా. అరే నువ్వెందుకు బంగారం సారీ చెప్పడం, మేం పట్టించుకోలేదు, కానీ వీర వచ్చే టైం అయింది చూసుకో అంటూ నవ్వాడు. అసలే టెన్షన్తో తల పగిలిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడిగింది ప్లేట్లో డిన్నర్ పెడుతూ. ఏ మీ చెల్లికి వీరలాగా మనుషులంటే గిట్టదా అంటూ పెరుగు వడ్డించుకున్నాడు సుబ్బు. హూ అదేం లేదు, తను ఇక్కడే తింటూ మిమ్మల్ని ఏదో ఒకటి అంటుంటే నాకు బాధగా ఉంటుంది, అందుకే పైకి తీసుకెళ్ళా అంటూ ప్లేట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇంక మనం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి, ఆ రాకాసి ఉందిగా విశిష్టకి తోడు అన్నాడు సుబ్బు. నువ్వు ఆపుబే, వీర వచ్చే వరకు మనం వెళ్ళేది లేదు అంతే అంటూ గట్టిగా చెప్పాడు కాళీ. అరగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది. డీడీ పాప బీటెక్ పాపతో చిన్ననాటి కబుర్లు చెప్తూ టైం చూడనే లేదు. చిట్టి వెళ్ళి డోర్ తీశాడు. వీర లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ జాన్ అంటూ కేక వేశాడు. నో రెస్పాన్స్. వీరా తను పైన ఉంది వీరా అంటూ నెమ్మదిగా చెప్పాడు కాళీ. వీరా పైకి వెళ్ళాడు. ఎస్ ఎస్ అంటూ ఎగరడం మొదలెట్టాడు చిట్టిగాడు. వీరా 2 రూమ్స్ చూస్తూ 3వ రూమ్లోకి వెళ్ళేసరికి విశిష్ట బెడ్ మీద కాలు చాపుకుంటే వైషు తన ఒళ్ళో పడుకుని అక్క నీకు అందరికన్నా ఎవరంటే ఇష్టం అని అడిగింది. ఇంకెవరు నువ్వే అంటూ నుదుటిన ముద్దు పెట్టింది. ఇదే నేను గుర్తుపెట్టుకోమన్నది, ఆ రోజు వీరానే ఇష్టమని చెప్పిందిగా అది. వీరా కోపంగా జాన్ అని అరిచాడు. అంతే విశిష్ట కంగారుగా వైషుని తోసి బెడ్ దిగి వెళ్తుంటే వైషు తన చేయి పట్టుకుని ఆపింది. వీరా లోపలికి వచ్చి విశిష్టని తన వైపు లాక్కొని ఏయ్ నువ్వేంటిక్కడ అని అడిగాడు కోపంగా. విశిష్ట ఏదో చెప్పబోతుంటే వైషు బెడ్ దిగి మా అక్క కోసం వచ్చా అయితే ఏంటి అని అడిగింది కోపంగా. చూసావుగా ఇంక వెళ్ళు అంటూ విశిష్ట చేయి పట్టుకుని కిందకి తీసుకెళ్లాడు. సరే వీరా మేము బయలుదేరుతాం అని కాళీ అనగానే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేయండి అంటూ పైకి చూపించి విశిష్టని తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ వేశాడు. లోపలికి వెళ్ళగానే వీరా విశిష్టని బెడ్ మీదకి తోసి తనెందుకు వచ్చింది అని అడిగాడు కోపంగా. విశిష్ట ఎప్పటిలాగానే చేతులు రబ్ చేస్తూ నన్ను చూడటానికి అంటూ చిన్నగా చెప్పి వీరా వైపు చూసింది కంగారుగా. వచ్చిందా నువ్వే రమ్మన్నావా అని అడిగాడు తన వైపే తీక్షణంగా చూస్తూ. నేను రమ్మనలేదు తనే వచ్చింది అంటూ పైకి లేస్తుంటే ఎక్కడికి అని అడిగాడు. నీకు డిన్నర్ తెద్దామని. అవసరం లేదు, నాకు మీ ఇంట్లో వాళ్ళని చూస్తేనే కంపరం, అలాంటిది తనని తెచ్చిందే కాక మళ్ళీ అబద్ధాలు ఛ. అందుకే నాకు ఈ ప్రేమ అన్న మనుషులన్న నమ్మకం ఉండేది కాదు, కానీ నిన్ను చూశాక మొదటిసారి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను, అది తప్పని నువ్వు నిరూపిస్తున్నావు అంటూ విశిష్ట వైపు కోపంగా చూస్తూ షర్ట్ విప్పాడు. అప్పటికే విశిష్ట ఏడ్చేస్తూ పైకి లేచి తనని హక్ చేసుకుని లేదు నీ నమ్మకం ఎప్పటికీ తప్పు కానివ్వను, తనని ఆపాలని ట్రై చేశాను, ఎందుకు నీకు మా ఇంట్లో వాళ్ళు నచ్చరని, తను వచ్చేస్తుంటే రావద్దని ఎలా చెప్పను అంటూ అలాగే ఉండిపోయింది. వీరా తనని విదిలించుకొని హో అవునా, మరి నేను వచ్చేటప్పటికి తనతో ఏం చెప్తున్నావు, అందరికన్నా తనంటేనే ఇష్టం అనే కదా. అవునులే, నేనెటు నీ మాట వినను, అందుకే నేను ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా మాటలు చెప్తున్నావు అంతేనా అని అడిగాడు కొంచెం బాధగా. ఏంటో డాన్ కూడా బాధపడుతున్నాడు. విశిష్టకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా తను కన్విన్స్ అవ్వడు ఛ అనుకుంటూ బెడ్ మీద అలాగే కూర్చుంది. ఈలోపు డోర్ దబదబా బాదుతున్న సౌండ్కి అసలే ఇరిటేషన్లో ఉన్న మనోడికి సంఖ్య తిరిగింది. నువ్విక్కడే ఉండు అని విశిష్టకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళి డోర్ తీశాడు. అవతల వైపు వైషు అక్క అంటూ పిలిచింది. పాపం విశిష్ట వైషు అలా పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలనిపించింది. అంతలో వీరా ఏయ్ నిన్ను వెళ్ళమని చెప్పానా, ఇంకా ఏమైనా నాటకాలు మిగిలిన్నాయా అని అడిగాడు షర్ట్ వేసుకుంటూ. నాటకాలు ఆడే కర్మ నాకేం పట్టలేదు, మా అక్కతో మాట్లాడాలి తప్పుకో అన్నది సీరియస్గా. అందుకో ఆశ్చర్యంగా చూస్తుంటే చిట్టి మాత్రం డ్యాన్స్ వేస్తున్నాడు లోపల. వీరా బయటకు వచ్చి డోర్ లాగాడు. వైషుకి వీరాని చూస్తుంటే కంపరంగా ఉంది. జాన్ రాదు, నువ్వు దొబ్బేయ్
అన్నాడు సీరియస్గా. ఏయ్, యూ హోల్డ్ యువర్ లాంగ్వేజ్. హూ ఆర్ ద హెల్ ఆర్ యూ టు స్టాప్ మీ అంటూ లోపలికి వెళ్ళబోతుంటే ఐ యామ్ వీరా అంటూ లోపలికి వేలు చూపించి షీ ఈజ్ మై వైఫ్. షీ ఈజ్ అనేబుల్ టు టాక్ విత్ యూ అండ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ రైట్ నౌ అంటూ కాలి వైపు చూసి రేయ్, నీకేం చెప్పాను, తీసుకెళ్ళి ఈ డెవిల్ని అన్నాడు. చిట్టిగాడు డ్యాన్స్ ఆపి వీరా ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయాడు. అండ్ కో కూడా సేమ్ పొజిషన్. వైషు కూడా కొంచెం షాక్ అయ్యింది. కానీ వెంటనే తేరుకుని ఏంటి భర్త భార్య అంటూ వరుసలు చెప్తున్నావు? అసలు భర్త అంటే ఏంటో తెలుసా? తను చేసుకోబోయే అమ్మాయికి తనంటే ఇష్టమో కాదో కనుక్కోవాలి, అప్పుడు తాళి కట్టాలి అన్నది ఆవేశంగా. హో అవునా, మరి ఆ రోజు నీ మొగుడు కూడా నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కునే కట్టాడా అని అడిగాడు తన వైపే చూస్తూ. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ కోపంగా చూసింది వైషు. చా, నా ఇంటికొచ్చి నా జాన్ని నా నుంచి విడదీయాలని చూసే నువ్వు అంటున్నావు నాకు సంబంధం లేని విషయమని. ఇంక నీ వాగుడు కట్టిపెట్టి వెళ్ళు అన్నాడు సీరియస్గా. ఆ మాట నువ్వు కాదు, మా అక్క చెప్తే వెళ్తా, ఈ క్షణమే వెళ్ళిపోతా అన్నది పంతంగా. అసలు తను బయటకు రాదు, నీతో మాట్లాడదు, ఇంక నీ ఓవర్ యాక్షన్ కట్టిపెట్టి వెళ్ళు అంటూ కోపంగా చూసి డోర్ నెట్టాడు. డోర్కి చెవి ఆనించి మరీ బయట ఏం జరుగుతుందో అని ఆత్రంగా వింటున్న విశిష్ట ఆ ఫోర్స్కి మంచంకి వెళ్ళి తగిలింది. అబ్బా అంటూ నుదురు పట్టుకుంది. అంతే వీర కంగారుగా జాన్ అంటూ వెళ్ళి తనని పైకి లేపాడు. విశిష్ట నుదురు వాచిపోయింది. వెనకే వైషు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అంటూ ఇంకోవైపు పట్టుకుంది. ఏయ్, నీ వల్లే ఇదంతా, లే ముందు ఖాళీ అంటూ అరిచాడు వీర. అంతే కాలి పరిగెత్తుకుంటూ వచ్చి విశిష్టుని చూసి అయ్యో విసి అంటూ కంగారుగా చూశాడు. ముందు ఈ దెయ్యాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళు అన్నాడు కేకలు వేస్తూ. విశిష్ట ఒకవైపు వైషు చేతిని, ఇంకోవైపు వీరా చేతిని పట్టుకుంది. షో విసి ఉందే, చిట్టిగాడు అన్నట్లు ఒక్కొక్కసారి డేంజర్ అనిపిస్తుంది అనుకుంటూ నువ్వు రా వైషు అని తన వైపు చూస్తూ నెమ్మదిగా అడిగాడు. వైషు ఏడుస్తూ చూసావా అక్క, నేను చెప్తే విన్నావు కాదు, తను ఎవరు రౌడీ, తన బుద్ధి చూపించాడు, నేను ఎలా చూసుకుంటున్నాడో బాగా అర్థమవుతుంది అంటూ విశిష్టని హక్ చేసుకుంది. ఇంకో మాట ఎక్కువగా మాట్లాడితే చంపేస్తా అంటూ వైషు వైపు వేలు చూపించి జాన్ తనని పంపిస్తావా లేదా అని అడిగాడు విశిష్ట వైపు కోపంగా చూస్తూ. వైషు, నువ్వు పైన రూమ్లో వెయిట్ చేయి, నేను వస్తా అన్నది నెమ్మదిగా. నిజంగా వస్తావు కదా అక్క అని అడిగింది కళ్ళ నిండా నీళ్లతో. అంటూ కళ్ళార్పింది. వైషు విశిష్ట చేతిని ముద్దు పెట్టుకుని తొందరగా వచ్చేయక్క అంటూ వెళ్ళిపోయింది. కాళీ కూడా బయటకు వెళ్ళాడు. హో, అయితే నీకు మీ ఫ్యామిలీనే ముఖ్యం నాకన్నా, అంతేగా? నేనే పిచ్చి నా కొడుకుని, ఏ ఫీలింగ్స్ లేనప్పుడు బాగుండేవాడిని, నిన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని నా లైఫ్లోకి తెచ్చుకుని ఎంత తప్పు చేశానో ఛ అంటూ కోపంగా చేతిని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద కొట్టబోయాడు. విశిష్ట గట్టిగా పట్టుకుని ఆపింది. వీరా చేయి విదిలించుకుని వెళ్ళిపో జాన్ అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు. విశిష్ట డోర్ వేసి వచ్చి వీరా చేయి పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోపెట్టింది. తను వీరా ముందు మోకాళ్ళ మీద కూర్చుని వీరా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏది ఆ మాట నా వైపు చూసి చెప్పు అన్నది. వీర తన వైపు చూసి వెళ్ళు అన్నాడు సీరియస్గా. విశిష్ట నవ్వుతూ ఇది నీ నాలుక చివరి నుంచి వచ్చిన మాట కానీ నీ గుండెలో నుండి వచ్చేది చెప్పు అంటూ హార్ట్ చూపించింది. నాకు అవన్నీ తెలియదు, అయినా నాకు నీలాగా నైస్గా మాట్లాడటం తెలియదు అంటూ పైకి లేవబోతుంటే నో నో లేవడానికి వీల్లేదు అంటూ వీరా చేతులని తన చేతుల్లోకి తీసుకుంది. తను కొంచెం పైకి లేచి సరే మా చెల్లి వచ్చింది, నీకు ఇష్టం లేదు, తనని ఆపడానికి ట్రై చేశాను, కుదరలేదు, ఇది నేను చెప్పినా నువ్వు నమ్మడం లేదు, అండ్ మా చెల్లి అడిగినప్పుడు నువ్వంటేనే ఇష్టమని చెప్పాను, కాదనను, సరే నాకు ఒకటి చెప్పు, నీకు నా మీద ఉన్నదేంటి అని అడిగింది. దెబ్బ తగలగానే మైండ్ కానీ దొబ్బిందా నీకు, నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు అంటూ చిరాగ్గా చూశాడు. హలో షేర్, కాస్త తట్టుకో, నీ యాటిట్యూడ్ బయట ప్రదర్శించు, 3 విజిల్స్ 6 చప్పట్లు వస్తాయి, నా దగ్గర కాదు, ముందు ఆన్సర్ ఇవ్వు, నా మీద నీకున్నది ఏంటి అని అడిగింది సూటిగా. నాకున్నది మాత్రం ప్రేమ అంటూ మొహం తిప్పేశాడు. అబ్బా అంటే ఏంటో అని అడిగింది కళ్ళెగరేస్తూ. షూ నాకు అసలే విసుగ్గా ఉంది, లే ముందు అంటూ విశిష్ట చేతులని తోసేస్తుంటే విశిష్ట ఇంకా గట్టిగా పట్టుకుని నాకు తెలియదు అని చెప్పడానికి కూడా ఈగోనే కదా నీకు అంటూ నవ్వి సరే ఏం చేస్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్తా, నీ దృష్టిలో ప్రేమ అంటే నీ జాన్,
ఎప్పుడూ నీతోనే ఉండాలి, నిన్ను మాత్రమే ఇష్టపడాలి, నువ్వు ఎక్కడికి రమ్మన్నా రావాలి. వీరా మధ్యలో అందుకుని, ఇది నేను అనుకోలేదు అంటూ తన వైపు చూశాడు. ఇప్పుడు అనుకోవడం లేదు, కానీ పెళ్ళైన కొత్తలో అనుకున్నావుగా, అందుకే చెప్తున్నా. నాకు నీ ప్రేమ అంటే పిచ్చి. అవును, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వచ్చేంత పిచ్చి ప్రేమ నాకు నీ మీద. కానీ నీకు నాకు తేడా ఏంటో తెలుసా? నువ్వు చూపించే ప్రేమలో నమ్మకం లేదు, కానీ నా ప్రేమలో నమ్మకం ఉంది అన్నది. అంటే ఏంటి? నీ మీద నమ్మకం లేదంటావు అంతేనా అని అడిగాడు మాపే మొహంతో. నమ్మకం వేరు, ప్రేమ వేరు కాదు. ప్రేమ అంటేనే నమ్మకం అంటూ లేచి వీరా చేయి పట్టుకుని పైకి లేపింది. నువ్వు నన్ను నమ్ము, నా ప్రేమ నిజమని చెప్పినా నువ్వు వినవు. వింటే వీరా ఎందుకు అవుతావు? అయినా నమ్మకం అంటే మాటలతో చెప్పి ఒప్పించేది కాదు. ఇప్పుడేంటి నీ భయం? మా చెల్లి మన ఇద్దరిని విడదీస్తుంది అంతేగా అని అడిగింది చాలా చిన్నగా, ఇంకా ప్రేమగా. అది భయం కాదు, నిజం. తను అందుకే వచ్చింది. తనని ఇక్కడికి పంపించింది ఎవరో తెలుసా? మీ అత్త, ఇంకా మీ మామ, ఆ సిద్ధు అన్నాడు సీరియస్గా. సరే ఒప్పుకుంటా, వైషు అందుకే వచ్చింది. నేను ఎలా తనతో వెళ్తాననుకున్నావు? ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నా షేర్ మనసు చాలా స్ట్రాంగ్ అనుకున్నా. అబ్బే, చిన్న పిల్లోడి మనసులాగా సున్నితంగా ఉంది అంటూ తనని హగ్ చేసుకుంది. వీర తనని పట్టుకోలేదు. విశిష్ట వీర చేతులు తీసుకుని తన చుట్టూ వేసుకుని, లవ్ యూ షేర్, నీ ప్రేమకి నేను ఫుల్గా పడిపోయా. మా చెల్లే కాదు, ఎవరు వచ్చినా మనల్ని విడదీయలేరు. నేను తనకి నచ్చజెప్పి పంపించేస్తా. నన్ను నమ్మకు, నీ కళ్ళతో చూసినప్పుడు చెప్పు, సరేనా అని అడిగింది. నీకోసం ఒప్పుకుంటాను, కానీ తను ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవాలి ఇప్పుడే, ఈ క్షణమే అన్నాడు సీరియస్గా. ఆడపిల్లని ఏ టైంలో పడితే ఆ టైంలో ఎలా పంపిస్తాం? తప్పు కదూ అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని. అది ఆడపిల్లలకి, మీ చెల్లి లాంటి దెయ్యాలకి, రాక్షసులకి అవి వర్తించవు, జరుగు అంటూ టవల్ తీసుకుని, నేను స్నానం చేసి వచ్చేలోపు తను వెళ్ళిపోవాలి అన్నాడు. రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే, ఏదో ఏడవండి అంటూ వెళ్ళాడు. విశిష్టికి అప్పుడు గుర్తొచ్చింది వీరా ఇంకా డిన్నర్ చేయలేదని. తీసుకురావడానికి బయటకు రాగానే అక్కడే ఉన్న అండుకో లేచి తన దగ్గరకు వచ్చారు కంగారుగా. విశిష్ట నుదురు చూసి, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా, చూడు ఎలా తగిలిందో అంటూ సింహ బాధపడుతుంటే చిట్టిగాడు వెర్రి చూపులు చూస్తున్నాడు. ఇలా అయితే ఎలారా బంగారం అంటూ ప్రేమగా అడిగాడు కాళీ. చిట్టి మూతి తిప్పుకున్నాడు. అంతలో సుబ్బు, అసలు వీళ్ళ బాధ నీకు గట్టిగా దెబ్బ తగిలితే వీరా నిన్ను కాలు కింద కూడా పెట్టనివ్వడు, అప్పుడు చిట్టిగాని చేతి వంట తినాల్సి వస్తుందని బాధ అనగానే సింహ తనని అమాంతం పైకి లేపాడు. కాళీ నవ్వుతుంటే విశిష్ట కూడా నవ్వుతూ, అయ్యో వదులు సుబ్బు అన్నని అన్నది. ఇదంతా పైనుంచి చూస్తున్న వైషు, ఏంటి వీళ్ళు అక్క మీద నిజంగానే అభిమానం చూపిస్తున్నారా, నమ్మొచ్చా వీళ్ళని అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది. విశిష్ట డిన్నర్ తీసుకుని వెళ్తూ, మీరు వెళ్ళండి ఇంకా, ఇప్పటికే లేట్ అయింది అన్నది. మరి మీ చెల్లి అని అడిగాడు కాళీ. తన విషయం నేను చూసుకుంటా అంటూ వెళ్ళింది. తను వెళ్ళగానే వీర తనకి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ వేసి, డోర్స్ చాటున గోడల చాటున దాక్కోవడం ఇంక నుంచైనా మానే అంటూ ప్లేట్ తీసుకున్నాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా అక్కడే నిల్చుంది. వీర తినడం కంప్లీట్ చేసి, ఏం చెప్తావో చెప్పిరా, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటూ సీరియస్గా చూసి ఫోన్ తీసుకున్నాడు. విశిష్ట వీర నుదుటిన కిస్ చేసి, లవ్ యూ బేబీ అంటూ వెళ్ళిపోయింది. తను వెళ్ళాక వీర తన ఫోన్లో వచ్చిన కాల్ లిస్ట్ చూశాడు. అది కళ్ళది ఫోన్ లిస్ట్. ఎవరెవరికి ఏ టైంలో కాల్స్, ఆ నెంబర్స్, ఇంకో ఫైల్ కూడా వచ్చింది. అందులో ఆ నెంబర్స్ ఎవరివో నేమ్ విలియమ్స్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సంపాదించాడు. చెక్ చేశాడు వీర. అందులో విశిష్ట నెంబర్ చాలాసార్లు ఉంది, ఇంకా తనకి తెలిసిన వాళ్ళ నెంబర్స్ కూడా, అండ్ ఫైనల్గా అన్నోన్ పర్సన్ నెంబర్ కూడా 3 times ఉంది. లాస్ట్ 3 months లిస్ట్ అది. వీర అది చూసి, ఎక్కడికి పోతారు, అందరూ దొరుకుతారు అనుకుంటూ కోపంగా పైకి లేచి విలియమ్స్కి కాల్ చేశాడు. హలో షేర్, ఇంకా పడుకోలేదా అని అడిగాడు. లేదు, ఇంటికి చెక్ చేసావా లిస్ట్? దాని గురించి మాట్లాడదామనే చేశా అంటూ ఏదో చెప్పాడు. అది విని విలియమ్స్, కొంచెం కష్టమవుతుందేమో ఆలోచించు అన్నాడు. ఏం పర్లేదు, మనం దుబాయ్ వెళ్ళే లోపు అయిపోవాలి. ఏదైనా ముందు నిలబడి నువ్వు నాకు శత్రువు అనే వాళ్ళకన్నా ఇలా వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా డేంజర్ అంటూ చేతిని గోడకేసి కొట్టాడు. యు ఆర్ కరెక్ట్ షేర్, వాళ్ళందరినీ లేపేయి, కేసులు రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. లేదు, నేను ఎన్ని ఇల్లీగల్ పనులు చేసినా మర్డర్ వరకు ఎప్పుడూ వెళ్ళలేదు.
చంపితేనే గట్స్ ఉన్నట్టు కాదు. అవతల శత్రువు మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టాలి. అది మగతనం, అది గట్స్ అంటే. వాళ్ళ సంగతి నేను తెలుస్తా. వీరాని విశిష్టని ఎందుకు టార్గెట్ చేశామా అని జీవితాంతం గుర్తుండిపోయేలా గట్టిగా బుద్ధి చెప్తా అన్నాడు సీరియస్గా. దట్స్ కరెక్ట్. ప్రతి అడ్డమైన వాడు నేను ఆ డీలింగ్స్ చేశా, ఈ డీలింగ్స్ చేశా అనడం, తనకంటూ ఓ 10 మంది గన్మెన్స్ని పెట్టుకోవడం, నచ్చని వాళ్ళని, ఎదురు తిరగని వాళ్ళని చంపడం, నేనే డాన్ అని పొంగిపోవడం, అది చూసి అందరూ సూపర్ కేక అంటూ వాడికి సలాం కొట్టడం చూసి చూసి విసుగొచ్చింది. నువ్వు కరెక్ట్. ఎస్, డీలింగ్స్ చేస్తే వీరా ది షేర్ మాత్రమే చెయ్యాలి. యు ఆర్ ది రియల్ డాన్ అంటూ పొగిడేశాడు. ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు వీరా. ఇక్కడ పైన వైషు విశిష్ట రాగానే తన చేత్తో బ్యాండేజ్ తడుముతూ ఇలా ఎన్నిసార్లు కొట్టాడు అని అడిగింది కోపంగా. విశిష్టికి ఆ మాట వినగానే కోపం తన్నుకొచ్చింది. కానీ తమాయించుకుని, వైషు నిన్ను సిద్ధు బావ మొన్న కొట్టాడు కదా అని అడిగింది. అందుకేగా తన దగ్గరకు వెళ్ళడం లేదు అంటూ కోపంగా చూసింది. సిద్ధు బావ కొట్టాడు, కానీ నా భర్త నన్ను ఏ రోజు కొట్టలేదు. ఇందాక తప్పు నాది. డోర్కి ఆనుకుని మీ మాటలు వింటున్న పాపం ఆయనకి మాత్రం ఏం తెలుసు, డోర్ నెట్టాడు. వైషు నీకు నిజం చెప్పాలి. నిజం అంటే నిజమని కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ అంతే. ఆడపిల్లలు తమ లైఫ్ పార్ట్నర్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నెన్నో ఊహించుకుంటారు. మన ఎక్స్పెక్టేషన్కి తగినవాడు కాకపోతే రాజీపడి బతుకుతున్నాం. కారణం మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు బాధపడకూడదని. అదే మన ఎక్స్పెక్టేషన్కి మించిన వాడు వస్తే, అతను మన పేరెంట్స్ సెలెక్ట్ చేయని వాడైతే అతని వదిలేయాలి అనుకుంటామా? లేదుగా. ఇప్పుడు నేను చేస్తోంది అదే. నా భర్త నా ప్రాణం, ఇది నిజం. తనిప్పుడు మీ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ ఫ్యూచర్ సంగతి చెప్పలేము. నాన్నకి ఇదే చెప్పా అంటూ చెప్పడం ఆపి వైషు వైపు చూసింది. వైషు ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది. విశిష్ట తన పక్కనే కూర్చుని తల నిమురుతూ ఏంటి కామ్గా ఉన్నావు అని అడిగింది. అంటే నువ్వు ఇంకెప్పుడు మన ఇంటికి రావా అని అడిగింది. వస్తా, కానీ ఇప్పుడు కాదు, టైం పడుతుంది. నువ్వు కూడా సిద్ధుబాబుతో ఒకసారి మాట్లాడు, మీ మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేయి అన్నది. అంటే ఏంటక్క, నన్ను ఇందాక నువ్వు చెప్పినట్టు అడ్జస్ట్ అవ్వమంటావా? కాదు, నీ లైఫ్ని కరెక్ట్ వేలో పెట్టమని చెప్తున్నా. సరే ఇంక పడుకో అంటూ లేచింది. అక్క నాతో పడుకుంటానన్నావు అని అడిగింది జాలిగా. వైషు అలా అడిగేసరికి విశిష్టకి వెళ్ళాలనిపించలేదు. మళ్ళీ ఇరుకాటంలో పడింది. అలా కాదు, నువ్వు పడుకో, నేను ఇక్కడే ఉంటా అంటూ వైషుని పడుకోబెట్టి దుప్పటి కప్పి తన పక్కనే పడుకుని చేయి వేసింది. వైషు కూడా తన వైపు తిరిగి చేయి వేసి 20 సంవత్సరాలుగా నేను నీతోనే పడుకున్నా. నిజమక్క, నాకు అత్త వాళ్ళ ఇంట్లో అస్సలు నిద్ర పట్టేది కాదు నువ్వు పక్కన లేక అంటూ కబుర్లు చెప్తూ నిద్రలోకి జారుకుంది. విశిష్ట తన నుదుటిన కిస్ ఇచ్చి, నాకు తెలుసు వైషు నువ్వు ఎందుకు వచ్చావో. నేను హ్యాపీగా లేనేమో, తీసుకువెళ్ళిపోదామనేగా. అయ్యో పిచ్చిదానా, మనమిద్దరం అక్క చెల్లెలమే కాదు, తోడికోడళ్ళం కూడా. ఇదంతా తెలిస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసు. బట్ ఇప్పుడే కాదు, నేను అనుకున్నట్టు వీరా రామ్గా మారాలి. ఆ రోజు చెప్తా అనుకుంటూ నెమ్మదిగా లేచి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి డోర్ బయట లాక్ చేసి కిందికి వెళ్ళింది. చిట్టి డోర్ లాక్ చేసి, ఖాళీ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు మేడం, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. విశిష్ట రూమ్లోకి రాగానే వీరా అయిపోయాయా పెత్తనాలు అని అడిగాడు. అంటూ వచ్చి పడుకుంది. వీరా కామ్గా అటువైపు తిరిగి పడుకున్నాడు. విశిష్ట తన వైపు తిరిగి, నాకు రేపు ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది అని అడిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.